అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 142వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఇక్కడున్న పిల్లల్లో ఇదివరకు చాలా తక్కువ మంది చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళల్లో వాళ్ళే చదువంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా బదులు నువ్వు వెళ్ళరా అని పంపారు. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, కానీ మీరు ఇక్కడికి వచ్చి ఇలా చేయడం నాకు నచ్చలేదు. సారీ, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మాకు టైం అవుతుంది, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, మీరు వచ్చేయండి అని అను శ్వేతతో కలిసి బయటకు వెళ్తుంది. అను శ్వేత బయటికి రాగానే ఇంకా మీటింగ్లో ఉన్న రాహుల్ 5 మినిట్స్ అని సైగ చేస్తాడు. ఇద్దరు చిన్నగా వెనక కూర్చొని మాటలు చెప్పుకుంటారు. శ్వేత కార్తిక్కి మెసేజ్ చేసి వెళ్ళావా హాస్పిటల్కి, ఏమన్నారని అడుగుతుంది. ఓకే, బాగానే ఉందన్నారని రిప్లై ఇచ్చి మెసేజ్ని డిలీట్ చేయవద్దున, మళ్ళీ అను చూస్తుందేమో అంటాడు. అది డిలీట్ చేసి అనుతో మాట్లాడుతూ ఉంటే ఆఫీస్లో తన చైర్లో కూర్చొని నా అను దగ్గర నేను దాక్కుంటున్నాను ఏంటో అని కార్తిక్ ఆలోచిస్తుంటే సార్ ఏమైనా కావాలని అటెండర్ అడగడంతో వద్దు అని పంపిస్తాడు. ఒక 20 మినిట్స్లో అను వాళ్ళ ఆఫీస్కి వస్తారు. అను శ్వేతకి ఫ్రూట్ ఇస్తూ ఏంటి కార్తిక్, టిఫిన్ తినకుండా వచ్చావంటుంది. అది ఒక చిన్న వర్క్ గుర్తొచ్చి అంటాడు. ఓ సరే, ఇదిగో తిను అని తినిపిస్తుంది. ఆమె దగ్గర ఒక నిజం దాచినందుకే కార్తిక్ చాలా బాధగా ఉంది. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాడు. ఆమె నుంచి తప్పించుకుంటూ ఒక 2 రోజులు గడుస్తాయి. ఈలోపు అను, దివ్య, సుమిత్ర గారు గోల్డ్ షాపింగ్ చేస్తారు. బిల్ చూసిన దివ్య, అత్తయ్య మీరు కంట్రోల్ చేయకపోతే మీ కోడలు మొత్తం ఆస్తి అందరికీ దానం చేస్తుందంటుంది. ఏ, నువ్వు నా కోడలివి, నీకోసం చేసిన మేము లెక్క చూడమంటారా ఆవిడ. థ్యాంక్స్ అత్తయ్య అని ఆవిడ్ని హత్తుకొని అంటుంది. అలాగే శ్వేత, అను ఖర్చు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు అంటుంది ఆవిడ. అక్కడ మాల్లో ఎవరో అమ్మాయి కడుపుతో కనిపిస్తే ఆమెను చూసిన అను మనసులో తనకి అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. వెంటనే ఆమె చెయ్యి తన పొట్ట మీదకి వెళ్తే ఆగిన అను కోసం సుమిత్ర గారు వాళ్ళు వెనక్కి తిరిగేలోపు మళ్ళీ నార్మల్ అయి వెళ్తుంది. ఆ రోజు తెచ్చినవన్నీ కూడా శ్వేతకు చూపిస్తుంటారు అను, దివ్యలు. ఈవినింగ్ కాస్త నైట్ అవ్వడంతో దివ్య వెళ్తానంటే వద్దు ఉండమంటున్నాను, లేదు వెళ్తానంటే అప్పుడే వచ్చిన కార్తిక్ని దింపమంటుంది. అసలు ఓపిక లేదు అతనికి. అయినా అను అడగడంతో వెళ్తాడు. దివ్యకి డ్రాప్ చేసి వస్తుంది. బాగా పెయిన్ వచ్చి కార్ పక్కన ఆపి ఆ నొప్పి తట్టుకోలేక అలాగే కాసేపు కూర్చొని ఉండిపోతాడు. డ్రైవింగ్ చేస్తుంటే బాగా కదులుతుంది స్టిచెస్, అందుకే మ్యాక్సిమం అందరి ముందు చేయకుండా ఉంటున్నాడు. కానీ తప్పలేదు అను కోసం. కాసేపటికి నెమ్మదించిన నొప్పిని కాస్త ఓపిక జచ్చేసి ఇంటికి వెళ్తాడు. రా కార్తిక్, భోజనం చేద్దువని అను అంటే ఆమెను చూడగానే నొప్పిని మర్చిపోయి తినడానికి వెళ్తాడు. అను వడ్డిస్తుంటే ఆమెని కూర్చోమని తినిపిస్తాడు. అనుకి ఎందుకో బాధగా ఉంది. కార్తిక్ ఆమెను దూరం పెడుతున్నాడని. అతను వచ్చి 4 రోజులైనా ఆమెను కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. ఇది ఎలా అడగాలని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. కానీ ఏమీ అడగలేక వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. ఏమైంది, ఎందుకు కార్తిక్ నాకు దూరంగా ఉంటున్నాడు, ఇలా అయితే ఎప్పుడు నాకు పిల్లలు పుడతారనుకుంటూ ఆలోచనలో ఉన్న అను పక్కన చేరిన కార్తిక్ ఆమెకి కాస్త దూరంగా పడుకుంటే అను వెళ్ళి వెనుక నుంచి కార్తిక్ని హత్తుకొని ఇప్పుడేం చేయాలి, ఇలా అడగాలి, అబ్బా చా అని ఇంకేం చేయలేక అలాగే ఉంటుంది. అనుని వదిలి ఆమె వైపు తిరిగి అను ఫేస్ చూడగానే అప్పటిదాకా ఆపుకున్న ప్రేమని ఇంకా ఆపలేక ఆమె పెదవులు అందుకుంటాడు. అను కూడా అతనికి సహకరిస్తుంది. ఇప్పుడు ఆమె ముఖం ప్రశాంతంగా మారితే అతను ఆమెను ఇన్ని రోజులు ఎంతగా మిస్ అయ్యాడో తెలుపుతాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగి గట్టిగా హత్తుకుంటుంది. అప్పటిదాకా లైట్గా ఉన్న నొప్పి తీవ్రంగా మారితే అతనికి తెలుస్తున్న ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే ఉంటాడు. కానీ ఉండే కొద్దీ పెరుగుతున్న నొప్పికి ఆమెను వదిలి వాటర్ కావాలని అడుగుతాడు. అది విన్న అను పరుగున వెళ్తుంది. ఒక్కసారిగా చెయ్యి గాయం మీదకు వెళ్తుంది. నొప్పిని భరించలేకపోతున్నాడు. వెంటనే లేచి మెడిసిన్స్ నోట్లో వేసుకొని ఉండి అను రాగానే వాటర్ తాగుతాడు. ఏమైంది కార్తిక్, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నావు అంటుంది అను. అదేం లేదు, బాగానే ఉన్నానురా, పడుకో, నువ్వు పడుకో అని అంటాడు. ముందు రా నువ్వు అని అంటుందను. ఆమె పక్కన చేరగానే అను అతన్ని హక్ చేసుకుంటే మళ్ళీ దూరం జరిపి అను కొన్ని రోజులు వద్దురా అంటాడు. నువ్వు ఓకే కదా అంటుంది అను. అంటాడు. సరే పడుకో, ఏమీ ఆలోచించకని అతన్ని వదిలి కాస్త దూరం జరిగి కళ్ళు మూసుకుంటుంది. కానీ ఆమె మనసు చాలా ప్రశ్నలు వేస్తుంది. ఎందుకో వేటికి సమాధానం దొరకదు ఆమెకి. అలాగే నిద్ర నటిస్తూ ఉన్న అనుని చూస్తూ సారీ అమ్ముడు, నిన్నిప్పుడు కూడా బాధ పెడుతున్నాను అనుకుంటాడు కార్తిక్. అలా ఆ రోజు గడిచిపోతే ఉదయం నిద్రలో ఉన్న అనుని చూసి నైట్ అంతా నిద్రపోలేదని అనుకొని ఆమెను లేపకుండా వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు కార్తిక్. బయటకు వెళ్ళిన కార్తిక్కి శ్వేత కనిపించి ఏమైందని అంటే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అతని బాధ అర్థమవుతుంటే వెళ్ళి కాఫీ తెచ్చిస్తుంది. మన బాధ ఎవరికి చెప్పుకోవద్దనే విషయం కార్తిక్కి తెలుసు, కానీ ఇప్పుడు తనతో ఎలా ఉంటుందనేది అతనికి భయంగా ఉంది. కాసేపటికి నిద్ర లేచిన అను ఫ్రెష్ అయ్యి స్నానం కూడా చేసి బయటకు వచ్చి అబ్బో అందరూ రెడీ అయిపోయారు, నాదే లేటా అని అంటుంది. అవును అంటాడు రాహుల్. ఇంకా చకచకా వెళ్తే టిఫిన్ తీసుకొని వస్తే అందరూ కలిసి తింటారు. హరిగారు, అమ్మ మీ షాపింగ్కి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడుగుతారు. ఏమో మామయ్య చెప్పలేం, ఒకటి తెస్తే ఇంకోటి లేదు అని గుర్తొస్తుంది, ఎప్పుడు అవుతుందో చెప్పలేమని అంటుంది అను. పైగా శ్వేతని పద్దాక తిప్పడం నాకు ఇష్టం లేదు, అందుకే అత్తయ్య నేను అన్నీ చేస్తున్నాం అంటుంది అను. అయ్యో ఈరోజు మర్చిపోయాను, హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని అంటుంది అను.
నాకు గుర్తుంది అంటాడు రాహుల్. అయితే అటు వెళ్ళి ఆఫీస్కి వెళ్దాం కార్తీక్ అని అంటున్నాను. ఆమె చాలా నార్మల్గా ఉండటంతో కార్తీక్ బాధ ఇంకా పెరిగిపోతుంది. కానీ అతనికి తెలుసు ఆమె లోలోపలే బాధపడుతోందనే విషయం. అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో నేను బయట కూర్చొని వర్క్ చేస్తానని మండుపట్టు పట్టడంతో కార్తీక్ ఏమనకపోతే రాహుల్ కూడా వదిలేస్తాడు. ఏమైంది వీడికి, దాన్ని అసలు బయటికి పంపడు, కానీ ఇప్పుడు ఎందుకు వదిలేశాడని అడుగుతాడు రాహుల్. వాళ్ళ ఆవిడ కళ్ళ ముందు ఉంటే కంట్రోల్లో ఉండలేకపోతున్నాడేమో అంటుంది శ్వేత. కార్తీక్ చిన్నగా నవ్వితే రాహుల్ కాస్త పెద్దగా నవ్వి, ఓహో అదా మ్యాటర్ అని, ఒక మీటింగ్ ఉంది వెళ్దామా కార్తీక్ అంటే, నేను రాను నువ్వు వెళ్ళు అని అంటాడు. రాహుల్ వెళ్ళిపోయాడని తెలిసిన శ్వేత, ఏంటిది కార్తీక్, నీ విషయం నన్నుతో చెప్పేయడమే బెటర్ అని అంటుంది శ్వేత. చెప్పాలని నాకు ఉంది, కానీ నాకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే నువ్వు తట్టుకోలేదు, అలాంటిది ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే అసలు భరించలేదేమో అనిపిస్తుంది వదినా అంటాడు. కానీ నువ్వు ఇలా దూరంగా ఉంటే అది ఇంకా బాధపడుతుంది కదా కార్తీక్ అంటుంది శ్వేత. నిన్న చెప్పాను వదినా కొన్ని రోజులు దూరంగా ఉంటాను అని, ఏమీ మాట్లాడలేదు, ఎందుకు అని కూడా అడగలేదు అని అంటాడు చాలా బాధగా. ఓ అందుకేనా ఇందాక హాస్పిటల్లో అలా అని ఉంది అని అంటుంది శ్వేత. ఏమన్నది అంటాడు కార్తీక్ చాలా ఆర్తిగా. స్కానింగ్ చేస్తూ బేబీ చిన్న డాట్లో ఉంటే అది అను కూడా చూస్తూ ఉంటే డాక్టర్ అంతా బాగానే ఉందని వెళ్తే, ఆమె వెళ్ళిన తర్వాత నాకు కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఇలాగే ఉంటుందా శ్వేత అని తన కడుపు మీద చెయ్యి వేసుకొని మళ్ళీ తనే, అసలు వస్తుందంటావా అని అంటుంది. ఆ క్షణం శ్వేత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి నన్ను వెంటనే నార్మలే, అరే నువ్వెందుకే బాధపడుతున్నావు, ఊరికే అన్నాను కదా వెళ్దామని శ్వేతను తీసుకొని బయటకు వస్తున్నాను, ఇది కార్తీక్ జరిగింది అని అంటుంది శ్వేత. అంతా నా వల్లే కదా వదిన అని ఏడుస్తాడు కార్తీక్. ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అది మొదటిసారి నా నుండి ఒకటి కావాలని కోరుకుంది, అది ఇవ్వలేకపోతున్నాను కదా నేను అని ఇంకా ఏడుస్తాడు. నువ్వే ఇలా అయిపోతే ఎలా కార్తీక్ అని శ్వేత ఓదారుస్తుంది. ఏం కాదు అను అర్థం చేసుకుంటుంది, నిజం చెప్పే కార్తీక్ అంటుంది శ్వేత. ఏదైనా బాధపడటమే, అది ఇలాగే దూరంగా ఉంటుంది, ఉండని వదిన అంటాడు. అను బయట ఉంది వర్క్ చేస్తుంటే అలానే చూస్తుంటాడు. రాహుల్ మీటింగ్ అయ్యి లోపలికి వస్తాడు. అనుకి ఎందుకో లోపలే ఉండాలనిపిస్తుంది. ఏదో ఫైల్ తీసుకొని లోపలికి వెళ్తుంది అను. ఆమెను చూడగానే ఎందుకో కార్తీక్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఆమె హాస్పిటల్లో ఎంతగా ఫీల్ అయిందో, అలాగే ఇప్పుడు బేబీ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో తెలిసాక ఇంకా పెయిన్గా అనిపిస్తుంది. అమాంతం వెళ్ళి ఆమెను హత్తుకోవాలని అనుకుంటాడు. అను మాత్రం కార్తీక్ని చూస్తూ అక్కడే కూర్చొని ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా మనం బాగా ఇష్టపడితే అది కాస్త దూరం అవుతుందని తెలిసిన మన మనసు దానికి ఇంచు కూడా దూరంగా ఉండాలని అస్సలు అనిపించదు. అందుకే అను అక్కడే ఉంటుంది. అతన్ని చూస్తూ ఉంటుంది అను. అనుకి కార్తీక్ దగ్గర వెళ్ళాలని ఉంది, అతనితో మాట్లాడాలని ఉంది, కానీ ఎలా వెళ్ళాలో అర్థం కాదు. అయినా నా కార్తీక్ దగ్గరికి నేను వెళ్ళడానికి ఏదో కారణం వెతుక్కోవడం ఏంటి అని వెళ్ళి కార్తీక్ పక్కన నుంచుంటుంది. ఏంట్రా అంటాడు కార్తీక్. ఏం లేదు, ఊరికే వచ్చానని అక్కడే నుంచొని అతను చేస్తున్న వర్కే చూస్తూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన నీలిమ అను దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఒకసారి చూడండి అని కార్తీక్ చూపిస్తుంది. నన్ను ఎప్పుడూ అరుస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు అను తన మీద పడితే ఏం చేస్తాడో చూద్దామని కావాలని అనుని తోస్తుంది. స్లిప్ అయిన అను వెళ్ళి కరెక్ట్గా కార్తీక్ గాయం మీద చేయి పడేలాగా పడుతుంది. ఒక్కసారిగా సారీ సారీ అంటూ లేచిన అను అతనికి పెద్ద దెబ్బ తగిలేసరికి, నొప్పి చూసుకోవా పిచ్చా నీకు ఏంటిది అని అరుస్తాడు కార్తీక్. నీలిమ సంతోషంలో గంతులేస్తుంది. అనుని తిట్టానని తెలిసిన కార్తీక్ వెంటనే లేచి సారీ అనబోతుంటే, సారీ సార్ స్లిప్ అయిందని ఎవరిని మాట్లాడనివ్వకుండా వెళ్తుంటే, నీలిమ ఏంటిది నువ్వు కావాలని చేసావు కదా, వెళ్ళి ఇక్కడి నుంచి అంటే, కాదు సార్ అంటుంది నీలిమ. నువ్వు వెళ్ళని అంటాడు రాహుల్. అను సోఫాలో కూర్చుంటే వెళ్ళి కింద కూర్చొని సారీరా అంటాడు. అయ్యో కార్తీక్ ఏంటిది, నువ్వు నాకు సారీ చెప్తున్నావు లే పైకి అని, అసలు నువ్వు మంచి పని చేశావు, తను ఉంది కదా అని అలా అనకపోతే తనకు అనుమానం వచ్చేది, అసలు ఏం ఆలోచించకు నువ్వు అని వాష్రూమ్కి వెళ్తానని లోపలికి వెళ్తుంది. అను ఏడవకుండా ఉండలేక బాధపడి, ఏదో అయ్యింది కార్తీక్కి నాకు దూరంగా ఉండాలని అనుకున్నాడు, కానీ దేనికని ఆలోచిస్తూ ఆ రోజు అంకుల్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాడు. ఓ అయితే ఆ రోజు నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పారా, అదే అయి ఉంటుంది, పిల్లల్ని కంటే ప్రాబ్లం అని అన్నారా, లేదా మేము దూరంగా ఉండాలని అన్నారా, అయ్యో అందుకని కార్తీక్ నాకు దూరంగా ఉన్నాడా, అదే కారణం ఏమో, అందుకే దగ్గరికి రానివ్వడం లేదేమో, అరే అదే అయితే నాకు చెప్పాలి కానీ ఇలా చేస్తారా, అంకుల్కి కాల్ చేసి అడిగితే, ఆహా వద్దు మళ్ళీ కార్తీక్ తెలిస్తే ఇంకా బాధపడతాడు, సరే కార్తీక్ నీకు దూరంగా ప్రాణం పోయాక కూడా ఉండలేను, అందుకే నువ్వు ఎలా అంటే అలాగే ఉంటాను, దూరంగానే ఉంటాను, ఇంకేమీ అడగను అని బయటికి వెళ్ళి డల్గా ఉన్న అందరి ఫేస్లు చూసి, లంచ్ టైం అయింది రండి భోజనం చేద్దాం అంటున్నాను. ఆమె నార్మల్గా ఉండటం కార్తీక్ రిలీఫ్ ఇస్తే రాహుల్కి అనుమానం కలిగిస్తోంది కార్తీక్ ప్రవర్తన. తినేశాక బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పటికే అక్కడంతా చెప్పి అనుని సార్ తిట్టారని పబ్లిసిటీ చేస్తుంది నీలిమ. అన్నయ్య నేను తిట్టారంటే నేను నమ్మను, అది కావాలని చెప్తుంది దాన్ని అని లేస్తుంటే, మౌని వదిలేయి, అదంటే మాత్రం నిజమవుతుందా, నా కార్తీక్ నన్ను ఎప్పుడు ఏమీ అనడు సరేనా, అయినా అది వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది,
మనకి అని అంటుంది అను. అనుతో అందరూ మాట్లాడుతున్నది చూసిన రాహుల్ బయటకు వస్తాడు. అంతా నా వల్లే కదా వదిన అని బాధపడతాడు కార్తీక్. అది వదిలేయ్, ఏది నీ గాయం చూడని అని షర్ట్ తీస్తుంటే బాగా పెయిన్ ఉంటుంది, అలాగే కాస్త బ్లడ్ కూడా వస్తుంటుంది. ఇంత పెయిన్ వచ్చింది కాబట్టి అరిచావు, ఇంకెందుకు బాధ, వదిలేయ్ కార్తీక్. అను ఏం అనుకోలేదంటుంది శ్వేత. లేదు, చాలా ఏడుస్తోంది లోపల, బయటికి ఏడిస్తే నేను కనిపెడతానని దాచుకుంటోంది అంటాడు. అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కాటన్ తీసుకుని బ్లడ్ అంతా క్లీన్ చేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలి కార్తీక్ అంటుంది శ్వేత. ఏం కాదులే వదినా, వదిలేయ్ అంటాడు కార్తీక్. దాన్ని బాధ పెట్టినందుకు పెయిన్ అనుభవిస్తావు, ఓకే, కానీ ఇలా ఎంతకాలం ఇలా పడుతూనే ఉంటే ఈ దెబ్బ ఎక్కడికి తగ్గుతుంది? మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? సమస్యను పరిష్కరించుకుంటూ పోవాలే కానీ దాన్ని ఇలా పెట్టుకొని కూర్చుంటే ఎలా కార్తీక్? అది ధైర్యంగానే ఉంది, నువ్వు ఎక్కువ బాధపడుతున్నావని అంటుంది శ్వేత. నీకు తెలియదు వదినా, అన్నయ్య నన్ను వదిలేయ్, ఇంకొకరినిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు ఆల్మోస్ట్ పిచ్చిదైపోయింది. చేసుకుంటానని చెప్పి చచ్చిపోవాలని అనుకుంది. ఆ రాజేష్ గాడు అంతా ఇది చేస్తే నన్ను తిట్టాల్సింది పోయి అంతా మర్చిపోయి నా గాయాలు చూసి కంగారు పడింది. నాకేమైనా అయితే అది భరించలేదు వదినా, ఇంకొంచెం తగ్గిన తర్వాత చెప్తామంటాడు. సరే, నువ్వు ముందైతే హాస్పిటల్కి వెళ్ళిరా అంటుంది. అలాగే అని అతను హాస్పిటల్కి వెళ్తాడు. అనుకి కనిపించకుండా బయటికి వెళ్ళిన కార్తీక్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని ఎక్కువ కదలకూడదని డాక్టర్ చెప్పిన మాటలు విని మెడిసిన్ తీసుకుని వచ్చేస్తాడు. ఇక్కడ రాహుల్ నీలిమ చేసిన గందరగోళం గురించి తెలిసి, ఎందుకు నువ్వు అక్కడ విషయాలు అక్కడ విషయాలు అక్కడ చెప్తున్నావు? మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, నీ పని తప్ప ఏ ఆలోచన చేయొద్దని, ఎందుకు ఈ రాయబారాలు చేస్తున్నావు అంటాడు రాహుల్. అయ్యో నేనేం చేయలేదు సార్ అంటుంది నీలిమ. ఇంకొకసారి నువ్వు మా రూమ్లోకి రావడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తాడు రాహుల్. అలాగే సార్ అంటుంది నీలిమ. రాహుల్ లోపలికి వెళ్ళిపోతే అయ్యో రిషి కోపం వచ్చినట్టుందని అనుకుంటుంది అను. లోపలికి వెళ్ళిన రాహుల్కి కార్తీక్ కనిపించకపోవడంతో వీడేడి అని అడిగితే ఇప్పుడే ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్ళాడంటుంది శ్వేత. అసలు వీళ్ళిద్దరికి ఏమైందని అడుగుతాడు రాహుల్. అదే నాకు అర్థం కావటం లేదు అని అంటుంది శ్వేత. వాడు రాగానే చెప్పు, నేను వాడితో మాట్లాడాలని అంటాడు రాహుల్. తన ఆఫీస్లో ఉన్న అను గురించి ఆలోచిస్తూ అను అన్న మాటల గురించి పదే పదే వినిపిస్తూ ఉంటే నిజంగానే నేను చాలా తప్పు చేశానని అనుకుంటూ ఉంటాడు. నేను నిజంగానే అంత రూడ్గా బిహేవ్ చేస్తానా అని ఆలోచనలో పడతాడు. పైగా అను చెప్పడంతో అతనికి నిజంగానే అనిపిస్తుంది అతను చేసేవన్నీ బాగా రూడ్గా ఉంటాయని. అలాగే అను విషయంలో మొదటిసారి పొరపాటు జరిగామని కొట్టాడు, అది కూడా అతని తొందరపాటు వల్లే జరిగింది. అదే చేయొద్దని అను అతనికి చెప్తుంది. అది అర్థమైన అరుణ్ ఇక నుంచి అనవసరంగా ఎవరిని తిట్టను కొట్టను అని అనుకుంటాడు మనసులో. ఇంతలో అతనికి ఒక అతను వచ్చి సరాసరి ఈరోజు ఒక అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయిందని చెప్తుంది. నాకు పర్సనల్ సెక్రటరీగానా? ఎవరు జాయిన్ చేశారని అంటే చైత్ర మేడం కావాలని సెలెక్ట్ చేసి మరీ జాయిన్ చేయించారు అని అంటే సరే పంపించంటాడు కరుణ్. ఎందుకు చైత్ర ఈ పిఏ, అది కూడా అమ్మాయి, నాకు ఇష్టం లేదని తెలిసి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నామని మెసేజ్ పెడతాడు అరుణ్ చైత్రకి. అది చైత్ర చూడకపోవడంతో అతనికి చాలా విసుగ్గా అనిపిస్తుంది. అతనికి చాలా దిగులుగా ఉంది అనుతో అలా చెప్పించుకోవటం. అను దగ్గర తక్కువ అవ్వడం అతనికి నచ్చలేదు. ఇంతలో ఒక ఫైల్ పట్టుకుని లోపలికి వస్తుంది నైనిక. ఆ చైర్లో కూర్చుని ఉన్న అరుణ్ని చూసిన ఆమెను చూసిన అరుణ్ ఇద్దరూ షాక్ అవుతారు. మీరా అంటుంది నైనిక. నువ్వా అంటాడు అరుణ్ చైర్లో నుంచి లేచి. చచ్చానురా బాబు, ఈయన గారి దగ్గరైనా నాకు జాబ్ వచ్చింది అని అనుకొని, ఆయన నా తప్పే ఉంది, ఆయనే అర్థం చేసుకుంటాడులే అని అనుకుంటుంది నైనిక. ఈ చైత్రకు అసలు పనేమీ లేదా, అబ్బా తలనొప్పి భరించాలా అనుకుంటాడు అరుణ్ మనసులో. చిన్నగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన నైనిక గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. ముందు నువ్వు ఏం వర్క్ చేయాలో శర్మగారు ఉంటారు, ఆయన అడిగి కనుక్కొని వచ్చేయి, నాకు ఎందులోనూ నెగ్లెక్ట్ చేసిన అస్సలు ఊరుకోను అని అంటాడు అరుణ్. సరే సార్ అని బయటికి వెళ్తున్న ఆమెను చిటికేసి, నీ పొగరు అహంకారాలు ఇక్కడ చూపిస్తే ఒక్కరోజు కూడా ఉండనివ్వను అని అంటాడు. అసలు నేనేం పొగరుగా మాట్లాడాను, అసలు ఈయన గారి దగ్గర నాకు జాబ్ వచ్చింది చూడు, నా కర్మ అనుకొని బయటికి వెళ్తుంది. ఆ రోజుకి ఏమేమి వర్క్స్ ఉంటాయి, అవి ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయి, ఎలా షెడ్యూల్ చేయాలని అన్నీ కనుక్కున్న నైనిక లోపలికి వెళ్ళి సార్ రేపటి నుంచి అన్ని షెడ్యూల్స్ చేసి చెప్తానని అంటుంది. ఓకే అని ఒక మాట చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నేను షెడ్యూల్స్ చెప్పాలంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పాలి కదా, ఇప్పుడు ఏదైనా పని ఉంటే ఎలా చెప్పాలి నేను అని అనుకుంటుంది నైనిక. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టుంది, ఎందుకు దేవుడా అన్ని మెంటల్ క్యాండిడేట్స్ని నేను నాకే తగిలిస్తావు అని అనుకొని బయటకు వెళ్ళిపోతుంది. కాసేపటికి కార్తీక్ వస్తే ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు రాహుల్. ఒక చిన్న వర్క్ మీద బయటకు వెళ్ళానన్నయ్య అంటాడు. ఏంటిది రాహుల్, ప్రతి చిన్నదానికి ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు, వదిలేయ్ అంటుంది శ్వేత. కార్తీక్ చాలా బాధగా అనిపిస్తుంది. ఒక పక్క అనుని బాధ పెడుతున్నాను, అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వదినను కూడా బాధ పెడుతున్నాను అని అనుకుంటాడు. ఇంకా చాలు ఇలా ఉండకూడదని, సరే ఎక్కడికైనా బయటికి వెళ్దామని అడుగుతాడు కార్తీక్. అలాగే అంటుంది శ్వేత. ఎక్కడికి వెళ్ళేది, అసలు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి రావటమే ఎక్కువ, మళ్ళీ బయటికి వెళ్తే ట్రైన్ అయిపోతావురా అని అంటాడు రాహుల్. ఏం కాదులే రాహుల్,
కాసేపే కదా అని అంటుంది శ్వేత. ఆఫీస్ టైం అయిపోయి అందరూ వెళ్ళిపోవడంతో అను కూడా లోపలికి వస్తుంది. ఏంటి ఏదో డీప్ డిస్కషన్ చేస్తున్నారని అంటుంది అను. ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాం. ఏం చేద్దాం అంటుంది శ్వేత. అవునా, ఇప్పుడు నువ్వు తిరగకూడదు కదా ఎక్కువసేపు అని అంటున్నాను. నేను గంతులు వేస్తాననట్లేదు. ఎక్కడైనా హోటల్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్దాం అంటున్నాను అంటుంది శ్వేత. ఓ అలానా, అయితే మంచి హోటల్ సెలెక్ట్ చేయండి అని అంటుంది అను. కార్తీక్ ఎదురుగా కూర్చొని కార్తీక్ సైలెంట్గా ఉండేసరికి అనుకి ఆమెను తిట్టినందుకే అలా ఉన్నాడనే విషయం అర్థమై ఫోన్లో ఒక 2-3 హోటల్ పేర్లు చూసి కార్తీక్ ఈ మూడిట్లో ఏది బెస్టో చెప్పు అని చూపిస్తుంది. ఆ మూడు చూసి అందులో ఒక పేరు చెప్తాడు కార్తీక్. కార్తీక్ ఏదో అయ్యింది, ఎందుకు అనుకు దూరంగా ఉంటున్నాడు అనేది రాహుల్కి ఎంత ఆలోచించినా అర్థం కాదు. శ్వేతకి మాత్రం అనునే మళ్ళీ వచ్చి మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకసారి రివ్యూ చూడు అను అంటాడు రాహుల్. బాగానే ఉంది రిషి, రేటింగ్ కూడా బాగుంది, ఫుడ్ క్వాలిటీ ఓకే, వెళ్ళొచ్చని అంటుంది అను. సరే పదండి, ఇంకేంటి లేట్ అంటుంది శ్వేత. ఓకే, నేను అత్తయ్య కాల్ చేసి మన కోసం ఏమీ ప్రిపేర్ చేయొద్దని చెప్తానంటుంది అను. అందరూ కలిసి హోటల్కి వెళ్ళి అక్కడ తింటూ ఉంటారు. అదే టైంకి అక్కడికి వచ్చిన అరుణ్ వాళ్ళని చూసి అటు వచ్చి హాయ్ అను, హాయ్ శ్వేత అని అంటాడు. అరుణ్ గారు మీరా, రండి అని పిలుస్తుంది అను. అరుణ్ నువ్వు కూడా డిన్నర్ చేద్దుగాని రా అని ఆర్డర్ చేయబోతాడు రాహుల్. లేదు, నేను చైత్ర ఏదో ఆర్డర్ చెప్తే ఆన్ ది వే అది తీసుకొని వెళ్ళడానికే వచ్చానంటాడు. అరుణ్ కూడా కార్తీక్ డల్గా ఉండడం గమనిస్తాడు. ఇక అతను పార్సిల్ రావడంతో అది తీసుకొని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ ఫుడ్స్ తినేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు. అను, శ్వేత ఇద్దరు సుమిత్ర గారి పక్కన చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అది చేయకూడదు, ఇలా చేయాలి, ఇవి తినాలని సుమిత్ర గారు చెప్తూ ఉంటే వింటూ ఉంటారు ఇద్దరు కోడళ్ళు. ఇంతలో హరిప్రసాద్ గారు వస్తే భోజనం పెట్టడానికి అను లేస్తే నువ్వు కూర్చొని నొడ్డిస్తానని సుమిత్ర గారు వెళ్తారు. ఏమైంది, నువ్వెందుకు అలా ఉన్నావు, కార్తీక్ నిన్ను అరిచాడు, నువ్వు అలిగి గోల చేయకుండా సైలెంట్గా ఉన్నావేంటి అను అంటుంది శ్వేత. అయితే నాకెందుకో డౌట్గా ఉంది, 2 రోజుల నుంచి మీ ఇద్దరు చాలా తేడాగా ఉన్నారు, ఏమైంది, మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది శ్వేత. ఏం కాలేదని అంటున్నాను. లేదు, ఏదో అయింది, నా దగ్గర దాస్తావా అని అంటుంది శ్వేత. అది కార్తీక్ కొన్ని రోజులు నాకు దూరంగా ఉండని అన్నాడు అని అంటుంది. ఏమైంది, ఎందుకని నువ్వు అడగలేదా అంటుంది శ్వేత. అడగాలని లేదు, ఏదైనా పర్లేదు శ్వేత, వదిలే అంటున్నాను. ఏమైందను అంటే నాకెందుకో డౌట్గా ఉంది శ్వేత. ఆ రోజు డాక్టర్ అంకుల్ని కలిసిన తర్వాత అలాగే గైనిక్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు కదా, అప్పుడు ఏదో అయ్యింది, అప్పటి నుంచి ఎందుకో తేడాగానే ఉన్నాడు కార్తీక్. అయితే ఏమంటావు అంటుంది శ్వేత. ఏమో, వాళ్ళు ఏమైనా నా హెల్త్ బాగాలేదన్నారేమో, అందుకే బాధగా ఉన్నాడేమో అంటుంది అను. అర్థం కాలేదను అంటుంది శ్వేత. అబ్బా తిక్కల్, పిల్లలు పుడితే నాకేమైనా ఇబ్బంది అన్నారేమో, అందుకే దూరంగా ఉంటున్నాడు అనుకుంటా అంటుంది అను. ఆమె అను మాటలకు నిర్ఘాంతపోతుంది. ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత ప్రేమ అనుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలని నిశ్చయించుకున్నావు అంటుంది శ్వేత. నీ పిల్లలు నా పిల్లలు కారా ఏంటి అంటుంది ఆమె పొట్ట నిమురుతూ. ఎటువంటి భావం లేకుండా. శ్వేతకి అను మీద కోపం వస్తుంది. బాగా తిట్టాలని ఉంది కానీ అంతకన్నా ఆమె కార్తీక్కి దూరం కాకుండా ఉండటానికి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎదురు నిలబడి పోరాడుతూ ఉంటే ఆమెకు అను మీద అభిమానం, ప్రేమ, ఇష్టం పెరిగిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ అను పక్కన కూర్చుంటే అతన్ని చూడగానే నవ్వి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అతను అరిచిన విషయాన్ని ఎప్పుడో ఆమె మర్చిపోయింది అని అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే ఆమెను చూస్తూ ముందుకు పడుతున్న కురల్ని చెవి వెనక్కి నెట్టి ఆమె చెప్తుంది వింటూ అంటాడు. హరి గారు, సుమిత్ర గారు భోజనం చేయడంతో అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. శ్వేత టాబ్లెట్ వేసుకోలేదని ఇస్తుంది అను. కార్తీక్ మీద కోపం లేదా అంటుంది శ్వేత. దేనికి కోపం, అతను నా మొగుడే అని అంటుంది అను. నేను ఇలా దూరం పెడుతుంటే అంటుంది. అతనికి దూరంగా ఎక్కడ ఉన్నాను, ఇందాకే నాకు అంత దగ్గరగా కూర్చొని మాట్లాడాడు కదా శ్వేత, నేను బాగానే ఉన్నాను, కార్తీక్ కూడా బాగానే ఉన్నాడు, సో నువ్వేం ఆలోచించకు, అంతా ఓకే, కార్తీక్ ఇలా ఉండటమే ఇష్టం అంటే నేను ఎటువంటి అబ్జెక్షన్ చెప్పను, నువ్వేమీ వినలేదు, నేను ఏమీ చెప్పలేదు, సరేనా, వదిలే, వెళ్ళి పడుకో అంటుంది. అను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకో శ్వేత మనసు కూడా భారం అవుతుంది. కన్నీళ్ళు వచ్చేస్తాయి. బెడ్ మీద బెడ్ రెస్ట్ కానుకొని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని కూర్చున్న కార్తీక్ని చూసి అయ్యో ఇప్పుడు నన్ను బాధ పెట్టకూడదని వర్క్ వంక పెట్టుకున్నాడా అనుకొని వెళ్ళి బెడ్ మీద పడుకొని కార్తీక్ని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. వెంటనే నిద్రపోయినట్టుగా ఇంకోవైపు తిరుగుతుంది. ఆమె నటిస్తుంది అని అర్థమైన కార్తీక్ ఆ ల్యాప్టాప్ని పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి అతను పడుకుంటాడు. ఇద్దరిలో విపరీతమైన బాధ. శ్వేతకి మెసేజ్ పెడతాడు. ఏమైంది, ఏమందని. రేపు చెప్తాను పడుకో కార్తీక్ అంటే లేదు ఇప్పుడే చెప్పంటాడు. మొత్తం మెసేజ్ చేస్తుంది. అంతే, అతనికి కన్నీళ్లు ఆగవు. అను దగ్గరికి జరిగి ఆమె నడుము మీద చేయి వేసి వెనుక నుంచి హత్తుకుంటాడు. అను నిద్రలో ఉన్నట్టే నటిస్తుంది. అతను ఆమెకు సమాధానం చెప్పటం ఆమె ముందు తక్కువ అవడం కూడా ఆమెకి ఇష్టం లేదు. అది అతనికి అర్థమవుతుంది. అందుకే ఆమె నటిస్తుందని కూడా. అతని స్పర్శ తగిలేసరికో ఏమో వెంటనే నిద్రపోతుంది. బిగుసుకొని ఉన్న ఆమె కాసేపటికి నార్మల్గా అయితే నిద్రపోయిందని అర్థమై ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఎందుకే నేనంటే ఇంత ప్రేమ అంటూ
ఆమె బుగ్గ మీద మొహం అంతా ముద్దులు పెడతాడు. నా వల్ల కావడం లేదు నీకు దూరంగా ఉండటం. ఏదో నీ దగ్గర దాస్తూ నీ కలలోకి కూడా చూడలేకపోతున్నాను. నేను అరవడం ఏంటి? నిజంగా నీకు నేను కరెక్ట్ కాదేమో అను. ఇంకెవరైనా నిన్ను బాగా చూసుకునేవారు, కానీ నువ్వు లేకపోతే నాకు లైఫే లేదు, ఉండేది కాదనుకుంటూ ఆమె కళ్ళ మీద ముద్దులు పెట్టి గట్టిగా చుట్టుకొని పడుకుంటాడు. ఉదయం లేచిన అను గట్టిగా ఒక చెయ్యి ఆమెను చుట్టి భుజం మీద ఏదో బరువు ఉన్నట్టు ఉంటే కళ్ళు తెరుస్తుంది. అది ఆమె పతి అని తెలిసాక వెంటనే నవ్వుకొని ఇది చాలు నాకు జీవితాంతం అని అతనికి ఒక ముద్దిచ్చి విడిపించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. నైట్ నుంచి నిద్రపోని కార్తీక్ ఆమె లేవగానే అన్న మాటలకి నీది కదా నిజమైన ప్రేమ అంటే అనుకొని అనుని పోల్చుకొని పిల్లోని హక్ చేసుకొని పడుకుంటాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.